హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఆక్సిజన్ అధికంగా అందించే చెట్లు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. సో మీ చుట్టుపక్కల ఈ చెట్లు ఉన్నాయో లేవో చూసుకోండి. అంతేకాదు ఇందులో మనకు ఇంట్లో పెంచుకునేటటువంటి మొక్కలు కూడా అధికంగా ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మొక్కల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీ ఇంట్లో కనుక లేనట్లయితే ఖచ్చితంగా అవి తెచ్చిపెట్టుకుని అలా చూసుకోండి. చుట్టుపక్కల కనుక నేను చెప్పే ఈ చెట్లు ఉంటే కనుక మీరు అదృష్టవంతులుగా భావించండి, మంచి ఆక్సిజన్ అందుతుంది కాబట్టి. నెంబర్ 1 మర్రి చెట్టు. ఇది అతి పెద్ద వృక్షము. ఇది ఆక్సిజన్ అధికంగా అందించడంతో పాటు వాతావరణంలో CO2% తగ్గిస్తుంది కూడా. రెండవది వేప చెట్టు. ఇది సహజ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది, ఆక్సిజన్ అధికంగా అందిస్తుంది. మూడవది రావి చెట్టు. ఈ చెట్టు రాత్రి టైంలో కూడా ఆక్సిజన్ అధికంగా అందిస్తుంది. చిన్న గాలికి కూడా ఆకులు శబ్దం చేస్తాయి మరియు ఊగుతూ ఉంటాయి. 4 కరివేపాకు. ఈ కరివేపాకు చెట్లు సాధారణంగా ఇండ్లలో పెంచుకుంటారు. అయితే దీని వంటల్లో ఈ యొక్క ఆకులను వేయడమే కాకుండా ఈ యొక్క చెట్లు ఇంట్లో ఉంటే, అంటే ఈ యొక్క చెట్లు అనేటివి ఇతర చెట్లతో పోలిస్తే 33% అధికంగా ప్రాణవాయువును విడుదల చేస్తాయి. ఇంట్లో వారికి ఆక్సిజన్ అనేది అద్భుతంగా అందుతుంది ఈ చెట్ల వల్ల. ఇక 5వది ఇవే కాకుండా వెదురు బొంగు చెట్లు కూడా 33% అధికంగా ఆక్సిజన్ను అందిస్తాయి. వెదురు బొంగు చెట్లు మనకు అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరియు వీటితో పాటుగా మనం ఇండ్లలో పెంచుకునేటటువంటి మనీ ప్లాంట్ కానీ, స్నేక్ ప్లాంట్ కానీ, తులసి మొక్కలు కానీ, కలబంద వృక్షాలు కానీ, వీటిలో కూడా అధిక మోతాదులో ప్రాణవాయువును విడుదల చేసే అద్భుత గుణాలు కలిగి ఉంటాయి. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.